ప్రస్తుతం బయట మనం చూస్తున్న ఈ ఎండ వేడి కేవలం ట్రైలర్ మాత్రమే, అస్సలు సినిమా ముందుంది అంటూ తెగ భయపెట్టేస్తోంది వెదర్ డిపార్ట్మెంట్. ఇంకా వాళ్ళు చెప్పినట్లుగానే ఎండలకే మనం చచ్చిపోతుంటే సడన్ గా ఇండియా వైడ్ గా కూడా స్టమక్ ఇన్ఫెక్షన్ కేసెస్ పెరుగుతున్నాయట. ముఖ్యంగా ముంబై, బెంగళూరు లాంటి ప్లేసెస్ లో అయితే ఒక 50% వరకు స్టమక్ ఇన్ఫెక్షన్ కేసెస్, ఒక 20% వరకు గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ కేసెస్ పెరిగాయంట. అంటే స్టమక్ ఇన్ఫెక్షన్ అంటే ఇదేదో వైరల్ లో లేకపోతే ర్యాండమ్ గా వచ్చే ఇన్ఫెక్షన్ కాదు. ఇట్స్ ద హీట్, ఎండ వేడి వల్ల బయట బాడీ ఎక్స్ట్రీమ్ హీట్ కి ఎక్స్పోజ్ అవ్వటం, వెంటనే ఆఫీస్ కో ఇంటికో వెళ్ళగానే ఏసీలో కూర్చోడం. ఈ సడన్ టెంపరేచర్ షిఫ్ట్ వల్ల మీ డైజెషన్ స్లో అయి అది కాస్త గట్ వీక్నెస్ కి కారణమవుతుంది. హీట్ లో బాడీ ఎక్కువ వాటర్ లాస్ అవుతూ ఉంటుంది. అదే ఏసీలో ఉంటే దాహం వేయదు, మనకు తెలియకుండానే బాడీ డీహైడ్రేట్ అయిపోతూ ఉంటుంది. దీనికి తోడు బయట ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, ఆయిల్ ఫుడ్. ఇక్కడే ప్రాబ్లం. లెస్ వాటర్, హెవీ ఫుడ్ పూర్ డైజెషన్ కి కారణమవుతుంది. సో ఫుడ్ మీ గట్ లో ఎక్కువసేపు ఉండిపోయి అది ఫర్మెంట్ అయ్యి గట్ ఇరిటేషన్ కి కారణమవుతుంది. దీనివల్ల బ్లోటింగ్, లూజ్ మోషన్స్, వామిటింగ్స్, నాజియా, వీక్నెస్. సో ముందు మీరు హైడ్రేషన్ ని ఫిక్స్ చేయాలి. ప్రతిరోజు కూడా 3 to 4 లీటర్స్ వాటర్ తాగాలి. దీంతో పాటుగా కోకోనట్ వాటర్ గానీ, బటర్ మిల్క్, లేదంటే ఈ లెమన్ అండ్ పించ్ ఆఫ్ సాల్ట్, సబ్జా, ఇవన్నీ కూడా బాడీ హీట్ ని బెటర్ గా డీల్ చేస్తాయి. దీనికంటే ముఖ్యమైనది సీజన్ ప్రకారం తినటం. హీట్ లో బాడీకి ఎక్కువ ఫుడ్ ఇవ్వకూడదు. దట్టు ఈ స్ట్రీట్ ఫుడ్, స్పైసీ, మసాలా, చికెన్, ఎగ్స్, ప్రాసెస్డ్ మీట్, వీటిని తినొద్దనట్లేదు, బట్ బాగా తగ్గించాలి. కర్డ్ రైస్, దాల్ రైస్, కిచడి ఇలాంటి సింపుల్, లైట్, హోమ్ కుక్డ్ ఫుడ్ మాత్రమే తినాలి. గట్ హెల్త్ ని ఇంప్రూవ్ చేసే, గట్ కి సపోర్ట్ చేసే ఫుడ్స్ లైక్ కర్డ్, యోగర్ట్, బటర్ మిల్క్, జీరా వాటర్, సోంప్ వాటర్, సబ్జా వాటర్ ఇలాంటివి. అండ్ ఎప్పుడైనా సరే మీల్స్ అయిన వెంటనే ఈ ఐస్ అండ్ కోల్డ్ డ్రింక్స్ ని తీసుకోకండి. ఇది మీ డైజెషన్ ని డిస్టర్బ్ చేస్తుంది. ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే ఈ స్టమక్ ఇన్ఫెక్షన్స్ ఫుడ్ పాయిజనింగ్ కాదు, మన బాడీ ఈ సీజనల్ చేంజ్ ని అడాప్ట్ చేసుకోకపోవడం. సో హీట్, సీజనల్ చేంజ్ అనేది ఎవ్రీ ఇయర్ ఉండేదే. జరగాల్సింది మన ఫుడ్ హ్యాబిట్స్ మారడం. మారకపోతే బాడీ ఇలాగే రియాక్ట్ అవుతుంది. టేక్ కేర్ అండ్ స్టే హైడ్రేటెడ్.